భూతం చ భవ్యం చ సర్వం యశ్చాధితిష్ఠతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. భోగాన భుక్తా వయమేవ భుక్తాస్ తపో న తప్తం వయమేవ తప్తః. కాలాన యాతో వయమేవ యాతాస్ తృష్ణాన జీర్ణా వయమేవ జీర్ణాః. ధర్మప్రియ ఆప్త బంధువులారా, మాతృశక్తి సామవేదములో ఒకటి చక్కటి మంత్రం మనం చూస్తూ ఉంటాము. చంద్రమాః అప్సు అంతః ఆసుపర్ణః ధావతే దివి నవః హిరణ్మయేయః పదం విందంతి విద్యుతో విత్తం మే అస్య రోదసి అంటాడు. చంద్రమాః ఆ పరమాత్ముని చంద్రుడితో పోలుస్తూ ఉన్నాడు. అనగా చంద్రుణ్ణి చూసినప్పుడు పున్నమి నాటి యొక్క చంద్రుణ్ణి గనక మనం గమనించినట్టయితే చక్కటి ఆహ్లాదముగా ఆకాశమున తన కాంతితో సర్వులను ఆకర్షింపజేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ మనం ప్రకృతిని తీసుకోవాలి, తర్వాత అనగా బ్రహ్మాండమును తీసుకోండి, అటులనే పిండమును కూడా తీసుకోండి. ఆ పరమాత్ముని యొక్క ఆహ్లాదము ఎలా ఉంది అంటే, నక్షత్ర సమూహములో ఆ చంద్రుని కాంతి ఎంత శీతలత్వాన్ని, ఎంత మాధుర్యాన్ని, ఎంత కాంతిని ప్రసాదిస్తుందో, అటులనే చెట్ల మీద అనేక ఫలములు కూడా పక్వం అవ్వడానికి ఆ చంద్రుని యొక్క వెన్నెల చాలా ఉపయోగపడుతుంది. అటులనే మనము గనక పంటల్ని గనక చూస్తే ఆ చంద్రుని కాంతితో తప్పకుండా రాత్రిపూట పంట వికసింపబడుతూ ఉంటుంది. ఇదే ఋషి బ్రహ్మాండము నుండి పిండములోకి వస్తాడు. ఈ మంత్రములో బ్రహ్మాండాన్ని స్థూలముగా చెప్తూ, అనగా ఋషుల యొక్క జ్ఞానము ఏ విధంగా ఉంటుంది అంటే, వాళ్ళ ఆలోచనాత్మకమైన శక్తి ఎలా ఉంటుంది అంటే, మనకు అవగతములో ఉన్నటువంటి పదార్థము నుండి అవగతము లేని పదార్థం వైపు మన యాత్రను కొనసాగింపజేస్తూ ఉంటారు. దాన్నే అనగా जो हम जानते हैं, అనగా जानते हुए मार्ग से जो हम नहीं जानते हैं उस तक ले जाते हैं. అనగా తెలిసినటువంటి పదార్థము నుండి తెలియని పదార్థం వైపు గమనము కొనసాగించడమే ఋషుల యొక్క అభిప్రాయం. అందుకనే ముందు స్థూలమైనటువంటి బ్రహ్మాండములో వెలుగుతున్న చంద్రుణ్ణి పోలుస్తూ, ఇక ఇప్పుడు నెమ్మదిగా పిండం వైపు వస్తున్నాడు. ఈ పిండమున మస్తిష్క భాగాన్ని ఎలా బ్రహ్మాండమున మనం ఆకాశమును తీసుకుంటాడో,
అటులనే పిండమున మస్తిష్క భాగముతో వర్ణిస్తూ ఉన్నాడు. ఈ మస్తిష్క భాగమున ఆ పరమాత్మని యొక్క చంద్రమాహ, ఆ కాంతి, ఆ ప్రకాశం చాలా ఆహ్లాదంగా ఉంది అంట. అలా ఆహ్లాదకరమైనటువంటి ఆ పరమాత్మునికి సుపర్ణ, 2 రెక్కలున్నాయంట. ఎలా గర్భస్థ శిశువుని మనం పుంసవన సంస్కారము చేసేటప్పుడు కూడా ఆ గర్భస్థ శిశువు అనగా గర్భం మీద భర్త తన హస్తాన్ని మృదువుగా స్పర్శింపచేస్తూ, నీ గర్భమున గల జీవాత్మ ఈ శరీరములో 2 రెక్కలతో జీవించునుగాక. అటులనే తను 10 మాసాల కాలము పూర్తి చేసుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ జీవాత్మ 2 రెక్కలతోనే వచ్చునుగాక. అనగా మనము వేగవంతమైన వాహనాలు గనక తీసుకున్నట్టయితే ఆ వేగవంతమైన వాహనాలకు కూడా 2 రెక్కలుంటవి. రెక్కలే గనక లేకపోతే విమానము ఎత్తుపైకి ఎగరలేదు, ఎత్తు మీదకి. అటులనే ఈ ఉత్తమమైనటువంటి మనుష్య లోకములో జీవాత్మ కేవలం శరీర అవయవాలతో, రూపురేఖలతో ఈ లోకానికి వస్తే సరిపోదు. తప్పకుండా ఆ జీవాత్మ ఈ లోకానికి వచ్చేటప్పుడు 2 రెక్కలతో రావాలి. అప్పుడే ఈ సమాజంలో తాను చాలా ప్రయత్నించి సఫలతను పొంది సరళముగా తన యాత్రని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఆ 2 రెక్కలే జ్ఞానము, కర్మ. అటులనే ఈ పిండమున మస్తిష్క భాగమున ఆ పరమాత్ముడు చంద్ర అనగా చాలా ఆహ్లాదకరమైన కాంతిని వెదజల్లుతూ ఉన్నాడు, విస్తరింపజేస్తూ ఉన్నాడు, వితరణ చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మునికి కూడా 2 రెక్కలున్నవి. ఒకటి జ్ఞానము, మరొకటి కర్మ. పరమాత్ముని యొక్క జ్ఞానమే వేద జ్ఞానము. పరమాత్ముని యొక్క జ్ఞానము వేదము. కర్మ ఏమిటి అంటే సృష్టి, స్థితి, లయకారకుడు, కర్మ ఫలాలను ప్రసాదించువాడు. ఆ పరమాత్ముని యొక్క అద్భుతమైనటువంటి సామర్థ్యం ఏమిటి అంటే సృష్టిని అతనే వికసింపజేస్తాడు, దానిని అతనే ధరిస్తాడు. అటులనే అతనిలోనే ఈ సృష్టి లయమవుతూ ఉంది. ఆ పరమాత్ముని యొక్క గొప్పతనం ఏమిటి అంటే కారణ రూప జగత్తునందు అనగా అవ్యక్త జగత్తునందు కూడా పరమాత్మునికే అధికారం ఉంది. అది కార్యరూప జగత్తుగా మారినప్పుడు కూడా పరమాత్మునికే ఉంది. ఆశ్చర్యం ఏమిటి అంటే ఈ కార్యరూప జగత్తుగా పరిణతి చెందిన తర్వాత జీవుడు దాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు. జీవుడు మరణ పర్యంతము ఈ జగత్తుని సొంతం చేసుకోవాలనుకుంటాడు. అందులోని భాగమే సువర్ణాది ధాతువులు, భూమి, భవనాలు, వాహనాలు, ఈ విధంగా పదార్థాలన్నింటినీ కూడా జీవుడు సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. అలా సొంతము చేసుకుంటాననే భావనలోనే జీవుడు చాలా ప్రయత్నం చేస్తాడు. గమనించినట్టయితే అతని యొక్క యాత్రంతా కూడా ఈ భూగోళాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. అది యశస్సు పరంగా కానివ్వండి, లేదా కొనుగోలు చేసి కానివ్వండి, మరి ఏదైనా కారణముగా అతను ఆ ప్రకృతి అంశాన్ని కొనుగోలు చెయ్యాలి అనుకుంటాడు. అలా జీవించి ఉన్నంత కాలం, అంటే శరీరం దృఢముగా ఉంటే 100 వసంతాలు జీవిస్తాడు, ఆ పైగా జీవిస్తాడు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే తాను బ్రతికి ఉన్నప్పుడు ఆ వాక్కు ద్వారా ఏమి స్తుతి చేసుకున్నాడు? తన మిత్ర మండలిలో, తన సభా మండలములో, తనకు తెలిసిన బంధువర్గము దగ్గర, నూతనముగా పరిచయమైన వారి దగ్గర తన పరిచయాన్ని ఏమిచ్చుకుంటాడు? నేను ఆత్మను, నేను జ్ఞానిని అని పరిచయం ఇచ్చుకోడు.
ఈ ప్రకృతి పరమైనటువంటి సంపత్తుల యొక్క పరిచయం ఇస్తాడు. అప్పుడప్పుడు ఇవి నాతో రావండి అని అంటాము మనమందరము కూడా. కానీ గనక మనం పరిశీలించినట్టయితే రావండి అనే భావన కంటే కూడా వస్తాయన్న భావనలోనే మనం ఎక్కువ కాలం జీవించి వాటిని ప్రోగు చేస్తూ ఉంటాం. ఆ పరమాత్ముడు కారణరూప జగత్తుగా ఉన్నప్పుడు, కార్యరూప జగత్తుగా ఉన్నప్పుడు, అలాగే లయములోకి మారినప్పుడు పరమాత్మని స్థితి మాత్రం 3 స్థానముల యందు ఒకేలాగా ఉంటాడు. అతని స్థితిలో మార్పు ఉండదు. అనగా అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు నేను ఇంత మెటీరియల్ని ఈ జీవుల కోసం ఈ విధంగా నేను దీన్ని వృద్ధి చెయ్యాలా, అలా వృద్ధి చేసిన తర్వాత జీవుడు ఉపయోగించుకుంటాడు, దీనివల్ల నాకేమిటి లాభం అనే ఈ నకారాత్మకమైనటువంటి ఆలోచనలని మాత్రం పరమాత్ముడు ఎప్పుడు రానివ్వడు. చక్కగా ఆ అవ్యక్త ప్రకృతిని కార్యరూపంలోకి మారుస్తూనే ఉంటాడు. కానీ జీవుడు మాత్రం మీరు చూడండి, తన పరిచయాన్నంతా ఎలా ఇచ్చుకుంటాడు. ఎక్కడైనా కుటుంబం వెనుకబడి ఉంటే అతను ఓకే ధర్మం చేస్తూ, శ్రమ చేస్తూ కుటుంబాన్ని చక్కగా ఉన్నతి వైపు తీసుకెళ్తాడు. కానీ అక్కడ పరిచయం ఇచ్చుకుంటాడు. ఒక సాధన లేని తల్లిదండ్రుల గృహమునందు జన్మిస్తాడు. ఒక 10-15 ఏళ్ళు విద్యాభ్యాసం చేసుకొని కఠోరమైన శ్రమ చేసి వివేకముతో ధనాదులను కూడబెట్టుకుంటాడు. అప్పుడు తన పరిచయం ఎలా ఇచ్చుకుంటాడు, ఇదంతా ధనానికి స్వామి నేనే చాలా కష్టపడి దీన్నంతా కూడబెట్టాను అనగా జీవుడు ఈ ప్రకృతిని తనది అన్నట్టుగా పరిచయం ఇచ్చుకుంటాడు. మీరు ఎవరైనా లోకంలో చూడండి, మీ ముందు ఎవరైనా తన స్తుతి చేసుకుంటే మనమందరము కూడా కొంచెం లెఫ్ట్ కో రైట్ కో ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని మూతిని వంకర చెప్పుతాం, లేదా కళ్ళ ద్వారా వ్యక్తపరుస్తాం, లేదా నవ్వుతూ ఇలా ఎక్కడో ఒక దగ్గర ఎదుటి వ్యక్తి తన కీర్తిని తన యశస్సుని ప్రకృతి పరంగా పొగుడుతూ ఉన్నప్పుడు మనం దాన్ని నిందిస్తాం. మరి ఎంత సహనం పరమాత్మలో ఉందో చూడండి. ఈ జీవుడు దాన్ని ఉపయోగించుకుంటాడు, మలమూత్ర విసర్జన చేస్తాడు, ఉమ్ముతాడు, సర్వం దూషితం చేస్తాడు. మళ్ళీ ప్రతి చోట ఈ జగత్తంతా నాదే, నేనే సొంతము, నాదే అధిపతి అనుకుంటాడు. అలాంటి సమయంలో కూడా పరమాత్ముడు చెలించడు, మౌనంగా ఉంటాడు. అందుకని చంద్రమా అన్నాడు ఆ పరమాత్ముడిని. అవ్యక్త జగత్తునందు ఉన్నప్పుడు పరమాత్ముడు చలించలేదు, నేను దీన్ని ఇంత విస్తారంగా ఎలా తయారు చేయాలి అని. అది వ్యక్తమై జీవుడు దాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు కూడా కృతజ్ఞతగా ఉన్నాడా పరమాత్ముడు దాని గురించి ఆలోచించడం లేదు. కేవలం నిమిత్త మాత్రముగా ఆ జగత్తుని వృద్ధి చేస్తాడు. ఆ తర్వాత అది ప్రళయం అయిపోతున్నప్పుడు కూడా అది మళ్ళీ జీవునకు ఉపయోగపడుతుంది కదా అని దాన్నంతా కూడా భద్రపరుస్తూ ఉంటాడు. అందుకనే పరమాత్ముని మనం సుపర్ణః అంటాం. అతని జ్ఞానము కానీ, అతని సామర్థ్యము కానీ, అతని వ్యక్తిత్వము కానీ అవర్ణనీయము. ఈ అభిప్రాయాన్ని ఏ జీవుడైతే తెలుసుకుంటాడో, శబ్దశాస్త్రము ద్వారా తెలుసుకోవడం కాదు ఎప్పుడైనా. ఎందుకంటే కవులు వర్ణిస్తారు, సాహిత్యకారుడు వర్ణిస్తాడు, సంగీతకారుడు వర్ణిస్తాడు, వాక్చాతుర్యం ఉన్నవాడు కూడా భగవంతుణ్ణి వర్ణిస్తాడు. ఇక్కడ వర్ణించినంత మాత్రాన, లేదా ఒక వ్యక్తి మౌనంగా ఉన్నంత మాత్రాన మనం ఈ ఇద్దరు పరమాత్ముని, అంటే మౌనంగా ఉన్న వ్యక్తికి పరమాత్ముని గురించి తెలియదు అనలేము. లేదా సంగీతము ద్వారా, కవిత్వము ద్వారా, సాహిత్యము ద్వారా, లేదా వివిధ బొమ్మల ద్వారా పరమాత్ముని యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శింపజేసిన మనం అనలేము ఇతను పరమాత్ముని పొందుతున్నాడు అని. మౌనంగా ఉన్న వ్యక్తిని చూసి ఇతనికి దేవుడి గురించి ఏమీ తెలియదు అనలేము. వివిధ రూపాల ద్వారా పరమాత్ముని యొక్క సామర్థ్యాన్ని వ్యక్తపరిచినప్పటికీ కూడా ఇతనికి పరమాత్ముడు తెలుసు అనలేము. అందుకనే ఉపనిషత్తుకారుడు అంటాడు, శిష్యుడు నాకు బ్రహ్మతత్వాన్ని బోధించు అన్నప్పుడు తెలుసు అంటే కూడా నా తల పడిపోతుంది. తల అంటే ఇలా
ధడాంగా కింద పడిపోతుంది. నీకు తెలుసా అని. తెలియదు అంటే నేను ఎలా గురువైతాను ఇతనికి? తెలుసు అన్నా కష్టమే. తెలియదు అన్నాననుకో, మరి నేను ఇతన్ని, ఈ మట్టి బొమ్మని, ఈ శిష్యుణ్ణి నేను ఎలా కాంచనముగా మారుస్తాను? అందుకనే రామాయణంలో ఒక సంబంధం వస్తుంది. రాముడు, రావణాసురుడు ఇద్దరు ఎదురుబెదురు నిలబడి అలా సంభాషించుకుంటూ ఉన్నారు. రావణుడు అంటున్నాడు రాముడితో, అసలు నీకేమిటి ఈ ధైర్యం? రాజ్యము నీ చేతిలో లేదు. నీవు శత్రువుగా భావిస్తున్నటువంటి లంకలో ప్రవేశించి ఉన్నావు. ఆ జ్ఞానముతో పోల్చుకుంటే నాకే ఎక్కువ జ్ఞానం ఉంది. ఏమిటి? నేను 4 దర్శనాలను 6 అంటే 4 వేదాలను 6 దర్శనాలను చదువుకున్నటువంటి మేధావిని నేను. 4 వేదములను 6 దర్శన శాస్త్రాలను అభ్యసించినటువంటి విద్వాంసుని. అందుకని దశానన అంటారు. ఎవరికైతే 4 వేదాలు కంఠస్థం ఉన్నాయో, ఎవరికి 6 దర్శనాలు కూడా కంఠస్థంగా ఉన్నాయో, అలా కంఠస్థం ఉన్న వ్యక్తి ఆ సమయంలో రావణాసురుడే. అందుకే అతనికి దశాననుడు అంటారు. పోనీ జ్ఞానముతో పోల్చుకుంటే నీకు నా అంత జ్ఞానము లేదే. ఇక రాజ్యముతో పోల్చుకుంటే ఒక చిన్న ప్రాంతానికి రాజువి. నేనైతే మొత్తం దేశానికి రాజుని. సైన్యముతో పోల్చుకున్నా, బుద్ధి బలముతో పోల్చుకున్నా, రాజ్యముతో పోల్చుకున్నా నేనే కదా నీకంటే ఎక్కున్నాను అని అంటాడు. అయినా నీ ముఖములో ఓడిపోతానన్న భయం లేదు. ఇంత నిర్భయత్వానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు రాముడు ఒకటే చెప్తాడు, అహం నిన్ను పతనం వైపు తీసుకెళ్ళింది, అదే నా మమ అనేది నన్ను ఈ రోజు నీ ముందు నిలబెట్టింది. అటులనే నీవు నా వాళ్ళు అనే విభీషణ్ లాంటి సోదరులని వదులుకున్నావు. నేను లక్ష్మణ్ణి ఏనాడు కూడా వదులుకోలేదు. అలాగే నీవు సీతాదేవి కోసం నీ వాళ్ళైన నీ భార్యని అందరినీ బాధ పెడుతున్నావు. అసలు నాకు పరిచయం లేని వాలిని, సుగ్రీవుణ్ణి నేను హృదయానికి అతుక్కున్నాను. అనగా నీవేమో అంతా నాది అన్నావు, నేనేమో ఇదంతా మనది, మీది అన్నాను. నా అహం నమ్రత. నీకు నాకు ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, నీవు అహములో ఉన్నావు, నేను నమ్రంగా ఉన్నాను. అందరూ నా వాళ్ళు అనుకున్నాను, అందుకే నాకు విజయము అంటాడు. ఇక్కడ పరమాత్ముడు కూడా అదే చెప్తున్నాడు. అనగా ఆ పరమాత్ముని యొక్క కాంతి మస్తిష్క భాగమున పున్నమి లాంటి చంద్రునిలాగా ఉంది. మరి జీవాత్మ, ఇప్పుడు మనం బ్రహ్మాండమున చూస్తే మీరందరూ అనుకోవచ్చు, ప్రశ్న రావచ్చు, జిజ్ఞాస కలగాలి కూడా. ఏమని? బ్రహ్మాండమున ఉన్నటువంటి చంద్రుని కాంతి చాలా సరళముగా అగుపడుతుంది, వెంటనే ఆహ్లాదాన్ని అనుభవిస్తున్నాము. అంటే పామరుడు కూడా ఆ చంద్రుని కాంతిని ఆస్వాదించగలుగుతున్నాడు. అతి పామరుడు, వికలాంగుడు ఆ బ్రహ్మాండమున తృణము కూడా ఆ చంద్రుని కాంతిని ఆస్వాదించినట్టుగా మనం ఆ తృణాన్ని గనక మనం పున్నమి సమయములో నా పొలము యజమాని నీళ్లు పడతాడు, మీరు గనక ఆ సమయంలో వరి పంటని చూస్తే అది మీ యొక్క ఈ వ్రేళ్ల స్పర్శతో ఎంతో ఆనందాన్ని పొందుతున్నట్టుగా మనకు అనుభూతిలోకి వస్తుంది. అనగా బ్రహ్మాండములోని తృణము నుండి మనుష్య పర్యంతము ఆ చంద్రుని కాంతిని ఆస్వాదిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. మరి చంద్రుని కాంతి కంటే కూడా అనంతమైన కాంతివంతమైన పరమాత్ముడు ప్రతి జీవాత్మ, అనగా మానవ శరీరాన్ని ధరించినటువంటి ప్రతి జీవాత్మ యొక్క మస్తిష్క భాగములో చంద్రుని వలె కాంతి ఆహ్లాదంగా ఉంది, అది వెదజల్లుతుంది, అది విస్తీర్ణంగా ఉంది అంటున్నారు. కానీ ఈ జీవుడు దాన్ని ఎందుకు పొందలేకపోతున్నాడు?
ఎవనిలోని కాంతియే చంద్రుల్లో ఆహ్లాదకరాన్ని ఇచ్చే అంత బ్రహ్మాండమే ఆహ్లాదంగా మారిపోయిందో, ఆ ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని ప్రకృతిలోని తృణము నుండి వటవృక్షాలు, పశు పక్షులు, మానవుడు అందరూ ఆస్వాదించగలుగుతున్నారు. మరి ఈ జీవాత్మ తన మస్తిష్క భాగములో ఉన్నటువంటి ఆ చంద్రుణ్ణి ఎందుకు ఆహ్లాదించలేకపోతుంది అంటే కింద చెప్తాడు, ధావతే. అతను అనుకుంటున్నాడు నేను హిరణ్యం వెనకనే పరిగెడుతున్నాను అని. ఎవరి వెనక? హిరణ్యేమయ. జీవుడు బ్రతికి ఉన్నంత కాలం అనుకుంటున్నాడు నేను ఎక్కడికో పరిగెత్తడం లేదు, సువర్ణం వైపే పరిగెడుతున్నా, ఆ మెరుస్తున్నటువంటి కాంతివంతమైన ఆ హిరణ్యం వైపే పరిగెడుతున్నాను అని జీవుడు అనుకుంటున్నాడు. కానీ నిజముగా పరిగెత్తుతున్నాడు, ధావతే, పరిగెత్తుతూ ఉన్నాడు. కానీ ఎటువైపు పరిగెడుతున్నాడు అంటే ప్రకృతి వైపే పరిగెడుతూ ఉన్నాడు. పరిగెత్తడం ఎప్పుడు జీవుడు ఆపలేదే, ప్రకృతి వైపు పరిగెడుతున్నాడు, పరమాత్మని వైపు పరిగెత్తడం లేదు. అనేక కారణాలు ఉండొచ్చు. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి కాంతి, ఆ ఆహ్లాదాన్నే పరమాత్ముడు అనుకోవచ్చు. లేదా గురుముఖంగా మార్గం అతనికి యథార్థముగా ఉపదేశింపబడకపోవచ్చు. లేదా గురుముఖంగా ఉపదేశింపబడినటువంటి ఆ ఉపదేశ వాక్యములను సభలోనే కూర్చుని ఉండొచ్చు, కానీ శరీరముతో కూర్చొని ఉన్నాడేమో, మనస్సుతో కూర్చొని ఉన్నాడో లేడో తెలియదు కదా. అటులనే ఈ జీవుడు ఈ పిండమున రేయింబవలు కూర్చుంటున్నాడు. జీవాత్మ ఈ పిండమనే దేహమును వదిలి ఒక్క నిమిషము కూడా బయటకి వెళ్ళదు, అది లోపలనే విరాజమానముగా ఉంది. కానీ ఈ శరీరాన్ని గనక మనం చూసినట్టయితే ఈ మస్తిష్క భాగము నుండి కింది అంత ప్రకృతితో పోలుస్తాడు. ఆ జీవాత్మ ఇక్కడి వరకు ప్రకృతి యొక్క సాధనాలని తీసుకుంటాడు, వాటి ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తాడు. దానిని దాటిపోతే కదా ఆ ఆకాశమున గల ఆ పరమాత్మని దర్శించుకోగలుగుతాడు. సువర్ణం అనుకొని అక్కడే ఆగిపోతాడు. అందుకనే ఒక కథ ఉంది, సామాన్యమే కథ, కానీ మనకు ప్రేరణ కలగొచ్చు. ఒకసారి ఒక రాజు అలా భ్రమిస్తూ భ్రమిస్తూ తన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు సేవా ప్రవృత్తి గలవారా కాదా అని అనుకుంటున్నాడు. తన గ్రామములో గల ప్రజలు సేవా ప్రవృత్తితో ఉన్నారా, ఆలోచనాత్మకమైన ప్రవృత్తితో ఉన్నారా, వివేకముతో ఉన్నారా, లేదా జీవిస్తున్నామంటే జీవిస్తున్నాము ఎవరికి వాళ్ళ యమునా తీరగా జీవిస్తున్నారా అనేది ఒక రాజుకి ఒక సందేహం కలిగింది. ఆ సందేహ నివృత్తి కొరకు రాజు ఏం చేశాడంటే అధిక జనులు ఉపయోగించుకునే మార్గములో చాలా పెద్ద బండరాయిని అడ్డుగా పెడతాడు. చాలా పెద్ద బండరాయిని ఆ రాయిని అడ్డుగా అంటే దారి మధ్యలో పెట్టి అతి సామీప్యంలో ఉన్నటువంటి చెట్టు దగ్గర వెనుకకు నిలబడి ఇక చూస్తున్నాడు. నా గ్రామస్తుల యొక్క ఆలోచన, నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అనేది నిరీక్షణ చేసుకుంటున్నాడు. కొన్ని గంటలు గడిచిపోయినవి. ఆ మార్గము నుండి మంత్రి వెళ్ళాడు, ఆ మార్గము నుండి సైనికులు వెళ్ళారు, ఆ మార్గము నుండి బ్రాహ్మణుడు వెళ్ళాడు, ఆ మార్గము నుండి వ్యాపారస్తుడు వెళ్ళాడు, ధనికుడు వెళ్ళాడు. అందరూ వెళ్తున్నారు, అష్ట కష్టాలు పడి పక్క నుంచి వెళ్తున్నారే కానీ నిన్న దారిలో ఇది లేదే, ఎందుకు పెట్టారు, దీనికి కారణం ఏమిటి, ఇలా రాయి అడ్డు పెట్టడం వలన ముందుకు వెళ్తే ఏమైనా మనకు దుర్ఘటన ఉందా,
లేదా ముందుకు వెళ్ళలేమా? ఏదైనా సూచన ఉందా? అనేది ఎవ్వరూ ఆలోచించలేదు. అలా మనము కూడా మన జీవితములో ఈ మానవ దేహములో మనము కూడా ఒక యాత్రని ముందుకు తీసుకెళ్తున్నాం. బ్రతికామా అంటే బ్రతుకుతున్నాం. సంపన్నమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపామా అంటే గడుపుతున్నాం. కానీ మృత్యు అనే ఒక రాయి అడ్డుగా ఉంది. నేను దానిని దాటాలి అనే ఆలోచన మాత్రం మనకు యవ్వనములో ఉన్నప్పుడు అంత సూక్ష్మమైన విషయం మనకు అర్థం కావడం లేదు. అందుకే అంటున్నాడు. ఆ ఆహ్లాదాన్ని ప్రసాదించే చంద్రవందనము లాంటి ఆ కాంతిని ప్రసాదించే పరమాత్ముణ్ణి ఒక ఉపాసకుడు అంటున్నాడంట. నీవు ఇంత ప్రసన్నంగా ఎలా ఉండగలుగుతున్నావు? చూస్తే కౌపీనమే ధరించుకొని ఉన్నావు కదా! అంటే ఆ ఉపాసకుడు అంటున్నాడంట, నీకు తెలియదు, నీ మస్తిష్కంలోనేమో ఈరోజు ఈ శుభకార్యానికి వెళ్తున్నాను, ఏమి వేషధారణ వేసుకోవాలనే ఆలోచన ఉంది. ఇద్దరము బుద్ధినే ఉపయోగిస్తున్నాం. నీవేమో శిష్టాచారానికి ఆ సభలో వెళ్తున్నప్పుడు నీ మస్తిష్కములో ఆ సభకు అనుకూలమైనటువంటి ఆలోచనలని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. కానీ నా మస్తిష్కమున ఎవరున్నారంటే పరమాత్ముడే ఉన్నాడు. నువ్వు నా మస్తిష్కాన్ని ఏ దిశగా పరిశీలించినా అక్కడ ఎవరున్నారయ్యా అంటే పరమాత్ముడే ఉన్నాడు. నాకు పరమాత్ముడు తప్ప అన్యము గోచరము కావడం లేదు. మళ్ళీ ఇంకో మిత్రుడు వస్తున్నాడు. నీవు నాతోనే జన్మించావు, నాతోనే విద్యాలయానికి వచ్చావు, కానీ ఏనాడు కూడా గ్రామమున ఒక్క అర్ధగజం స్థలం కూడా కొనడానికి ప్రయత్నించవేమిటి అంటాడు. అంటే ఇతను ఏమంటున్నాడు, ఈ ఉపాసకుడు ఏమంటున్నాడు అంటే, నీవు ఎవరి స్థలం కొన్నావు అని అడుగుతున్నాడు. అంటే ఆ మిత్రుడు చెప్తున్నాడు, ఇది నేను శ్రమించి కొన్నాను, ఒకరి దగ్గర నేను అపహరించియో మోసము చేసియో నేను కొనలేదు. కావున ఈ ఫలానా స్థలము నుండి ఎడమవైపు ఉన్నటువంటి ఆ భూమి అంతా నాదే అంటున్నాడు మిత్రుడు. అతను తన భూమి యొక్క స్వామిత్వాన్ని పరిచయం చేపించినప్పుడు, నువ్వు అది అంత ఖర్చు పెట్టి అంత శ్రమ చేసి ఎలా కొనగలిగావు? దానికి మరొక యజమాని ఉన్నాడు కదా అని అంటే, ఇతను అంటున్నాడు, లేదు, నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చక్కగా పరిశీలించాను, నేను డైరెక్ట్ పార్టీ దగ్గరే కొన్నాను, దీని వెనక ఎటువంటి కబ్జాలు లేవు అంటున్నాడు. ఉపాసకుడు ఏమంటున్నాడంటే, లేదు, నేను చూశాను, నేను చాలా లోతుగా అధ్యయనం చేశాను, నా చక్షువులకి, నా మస్తిష్కానికి ఆ భూమి నీది కాదనిపిస్తుంది. గమనించుకో, ఆ భూమి ఇంద్రుంది ఉంది, ఆ భూమి పేరు వెనుక ప్రజాపతి ఉన్నాడు, ఆ భూమి పేరు వెనుక శంకరుడు ఉన్నాడు, ఆ భూమి పేరు వెనుక విష్ణు ఉన్నాడు. చెప్పనా? ఎన్ని నామాలు చెప్పమంటే అన్ని పేర్లు చెప్తాను అంటాడు. లేదు మిత్రమా, నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి డీటెయిల్ తెలుసుకున్నాకే నేను అంత కొన్నానని ఇతను అంటాడు. లేదు, ఆ భూమికి స్వాములు ఉన్నారు, అతని పేర్లు ఇవ్వి అని చెప్తున్నాడు. అనగా ఉపాసకుడు పృథివిని కొందాం అనుకుంటున్నాడు, కానీ పృథివిలో అనేక నామములతో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు కనిపించి, ఇక నేను ఎప్పుడు ఈ పృథివికి స్వామిని కాలేనని కేవలం ఆ పృథివిని నేను దున్నుకుంటున్నాను, ఆ పృథివిని నేను సాగు చేసుకుంటున్నాను, నలుగురికి ఉపయోగపడేలాగా ప్రయత్నం చేస్తున్నాను అని అంటాడు. అలా ఆ విధముగా అతను ద్యులోకము, అంతరిక్ష లోకమున కూడా ఆ ఉపాసకుడు పరమాత్మున్నే చూస్తున్నాడు. అనగా మస్తిష్క భాగమున గల ఆలోచనలో అతనికి పరమాత్ముడే అగ్గుపడుతున్నాడు.
అటులనే పృథివిని కూడా నేనేనాడు కూడా స్వంతము చేసుకోలేను. ఇది నాకెప్పుడు సొంతము కాదు. నేను దీన్ని ఉపయోగించుకోగలుగుతున్నాను తప్ప నేను దీనిపైన స్వామిత్వాన్ని చూపించుకోలేను. అందుకని ఏమంటున్నాడు? ఆ పరమాత్ముడు ఎంత ధనికుడు అంటే, ఆ ధనికుడైనటువంటి పరమాత్ముని ఒడిలో నేను కూర్చున్న తర్వాత ఎలా సుగంధాన్ని లేపనము చేసుకున్నటువంటి మిత్రుని యొక్క గృహములోకి వెళ్తే ఆ మిత్రుని యొక్క సామీప్యములో కూర్చుంటే మూడో ఒక వ్యక్తికి ఈ లేపనం ఇతను చేశాడా ఇతను చేశాడా అని సందిగ్ధ అవస్థలో ఉంటాడే. అదే విధముగా నేను నా ఆత్మను ఎంత శుద్ధముగా చేసుకున్నాను అంటే, నా ఆత్మని ప్రతిరోజు సమాధిలోకి వెళ్ళి పరమాత్మని యొక్క ఆనందమనే అమృత రసములో, ఆ సరోవరములో, ఆ సాగరములో నేను నా ఆత్మను ఎంత పవిత్రంగా చేసుకున్నాను అంటే, ఎంత శుద్ధముగా చేసుకున్నాను అంటే, ఇంద్రియాలకు, మనస్సుకి, బుద్ధికి ఆ ఆత్మ పరమాత్మ ఎవరో తెలియబడ్డం లేదంట అని ఉపాసకుడు తన పరిచయాన్ని ఇచ్చుకుంటున్నాడు. నేను అమృత సరోవరములో శుద్ధి అయిపోయిన తర్వాత ఇంద్రియాలకే సందిగ్ధమైపోయింది, ఇతను ఆత్మన ఇతను పరమాత్మన. ప్రతిరోజు మాకు ఆహారము పెట్టి వివిధ ఆలోచనలను ఇస్తున్నటువంటి స్వామి ఇతనా అని జీవాత్మ అంత పవిత్రమైపోయిందంట అంటున్నాడు. నేను ద్విలోకములో, అంతరిక్ష లోకములో, పృథివీ లోకములో, మస్తిష్క భాగమున సర్వం పరమాత్మనే చూడగలిగాను. ఎందుకంటే నేను అమృత ఆనంద జ్ఞాన ప్రకాశ సరోవరములో నా ఆత్మలో ఇంకేమైనా మాలిన్యాలు ఉన్నాయా, ఇంకేమైనా మురికి ఉందా అని సూక్ష్మంగా గమనించి నేను ఆ సరోవరములో నేను మునిగిపోయాను. అందుకే ఒడ్డు మీద ఉన్నటువంటి ఓ ఇంద్రియాల, ఓ మనస్స, ఓ బుద్ధి, ఓ చిత్తమా, ఓ అహంకారమా మీకు సందిగ్ధము కలిగింది. ఎవరు జీవాత్మ, ఎవరు పరమాత్మ అని అంటున్నాడు. చూడు, నన్ను ఎటువైపుగా చూసినా పరమాత్ముని కాంతియే కనిపిస్తుంది, పరమాత్ముని ప్రకాశమే కనిపిస్తుంది. ఎంత ప్రకాశములో ఆ పరమాత్ముని ప్రకాశములో ఇక్కడ ఇద్దరున్నారా, ఒక్కరున్నారా? ఉంటే ఎవరు జీవాత్మ, ఎవరు పరమాత్మ అనే సందిగ్ధ అవస్థ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఆ అమృత సరోవరం అనే ఒడ్డు మీద నుంచి చూస్తున్నారంట. ఒక్కరే ఉన్నారా లేదా ఇద్దరున్నారా? ఇద్దరుంటే ఎవరు జీవాత్మ, ఎవరు పరమాత్మ? ఆ విధంగా ఉపాసకుడు ఆ పరమాత్మని యొక్క ఆనంద సరోవరములో ఆ జ్యోతిష్ ప్రకాశ దేదీప్యమానమైన ఆ కాంతిలో తన ఆత్మను శుద్ధి చేసుకున్నాడంట. అందుకే అంటున్నాడు, ఇక నాకు భయం లేదు. ఓ ఇంద్రియాలు, ఓ మనస్సు, ఓ బుద్ధి, ఓ చిత్తమా, ఇక ఈ లోకములో నాకు ఎటువంటి భయము లేదు. ఎందుకంటే నేను ఆ పరమాత్మని యొక్క దేదీప్యమానమైన ప్రకాశ స్వరూపాన్ని, జ్యోతి స్వరూపాన్ని అతి సామీప్యములో నేను చూశాను, అనగా ఆస్వాదించాను అని ఆ విధంగా జీవాత్మ తన పరిచయాన్ని ఇచ్చుకుంటుండే. అందుకనే నైతికకారుడు ఏమంటాడంటే, పాతాళం ఆవిశసి యాసి నభో విలంఘ్య దిగ్మండలం భ్రమసి మానస చపాలేన భ్రాంత్యాపి జాతుం విమలం కథ ఆత్మలీనం తద్ బ్రహ్మాన స్మరసి నివృత్తమేషియేనా. చాలా మంది తన చిత్తము ద్వారా, అనగా తన బుద్ధి ద్వారా, తన మనస్సు ద్వారా చాలా మంది ప్రయత్నం చేసి వేగవంతమైన వాహనాలను ఏర్పరచుకొని చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉంటారు. బహు విధములైన సంపత్తులని
కూడబెట్టుకుంటూ ఉంటారు. ఆ ఆ సంపత్తులను చూసి ఆ యజమానిని బంధుమిత్రులు పొగుడుతూనే ఉన్నారు. సువర్ణాది ధాతువులతో అతను స్వామి అయినందుకు బంధుమిత్రులు అతన్ని పొగుడుతూనే ఉన్నారు. కానీ మానవ జన్మనెత్తి కూడా ఆ మనస్సు ద్వారా ఎప్పుడు కూడా తన లోపల ఉన్నటువంటి ఆ పరమాత్ముని ఎప్పుడైనా దర్శించుకున్నాడా అంటే ఏమంటున్నాడు? నా స్మరసి. అతను బ్రహ్మనే తెలుసుకోలేకపోయాడు. ఏ బ్రహ్మ అయితే చంద్రునిలా కాంతివంతముగా మస్తిష్క భాగమున అస్తమించకుండా తన ప్రకాశాన్ని ప్రకటింపజేస్తున్నాడే, అటువంటి బ్రహ్మని ఈ జీవుడు చూడలేదు. ప్రపంచానికి స్వామి కాగలిగాడు. దూర దూర ప్రాంతాలకి వెళ్ళి తన బుద్ధి సామర్థ్యము ద్వారా తనలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానాన్ని కూడా వృద్ధి చేశాడు. కానీ తన లోపల ఉన్న తన మస్తిష్క భాగమున మూర్ధాస్థానమున ఉన్నటువంటి ఆ బ్రహ్మను మాత్రం దర్శించుకోలేకపోయాడు. మరొక కవి ఏమంటున్నాడంటే, సత్యతీర్థం క్షమాతీర్థం తీర్థమింద్రియ నిగ్రహ బ్రహ్మచర్య పరం తీర్థం అహింసా తీర్థముచ్యతే సర్వభూత దయా తీర్థం తీర్థమాజర్వమేవచ తీర్థానాం ఉత్తమం తీర్థం విశుద్ధిర్ మనసః పునా. చాలా మంది అడుగుతారు, మీరు చార్ధామ్ యాత్ర వెళ్తారా? ఈ మధ్యనే మనం శ్రీరాముడి యొక్క జన్మ గ్రామములో ఒక సృష్టినే సంచలనము చేసిన గొప్ప కార్యాన్ని సాధించుకున్నాం. దాన్ని కూడా మనం అంటాం వెళ్ళొచ్చారా అని. లేదా వేదోద్ధారకుడు అతని జీవితంలో ఏదైనా ఎవరికైనా లొంగాడు అంటే కేవలం పరమాత్మునికే. మరి అట్టి పరమాత్ముని కోసం తన జీవితంలో నరనరాలలో విషాన్ని త్రాగైన ప్రపంచానికి అమృతం ఇచ్చాడు. అతని సభలో అనేక విఘ్నములు కలిగించినటువంటి వ్యక్తులకు కూడా రాళ్ళు రప్పలు ఇవ్వకుండా పుష్పాలు, మధురమైన హృదయ స్పందన, ఆలింగనమే చేశాడే. మరి ఆ దయానందుని యొక్క టంకార గ్రామాన్ని చూసారా అని అడుగుతున్నాం. అనగా సత్యము కూడా లోకములో ఎవరైనా సత్యం మాట్లాడుతున్నారు అంటే అది ఒక తీర్థమే. మాంసభక్షణ మానేశారు అంటే అది కూడా ఒక తీర్థమే. ఇంద్రియాలను జయించుకున్నాము అంటే అది కూడా ఒక తీర్థమే. బ్రహ్మచర్యాన్ని పాటించే వాళ్ళు మీకు లోకములో దొరకొచ్చు. అనగా బహు తీర్థయాత్రలు చేసిన వాళ్ళు మీకు అగుపడొచ్చు. గురువుల యొక్క సేవా శుశ్రూషలు చేసిన వాళ్ళు మీకు అగుపడొచ్చు. ఇంద్రియాలను కూడా నిగ్రహము చేసుకున్నటువంటి వాళ్ళు అగుపడొచ్చు. దుఃఖదకమైన మార్గము నుండి వచ్చే భోజనాన్ని త్యజించిన వాళ్ళు కూడా మీకు అగుపడొచ్చు. ఈ లోకములో ఏ ప్రాణి పైన కూడా ప్రహారము చెయ్యకుండా కేవలం దయా దయా అనే చూపిన ప్రవృత్తి గల ఆత్మలో మీకు అగుపడొచ్చు. ఇదంతా తీర్థములే. అనగా సత్యాచరణ, క్షమ, ఇంద్రియ నిగ్రహము, బ్రహ్మచర్యము, అహింస ఇవన్నీ కూడా తీర్థములే. అనగా తరింపజేస్తవి దయ. కానీ ఎవని చిత్తమైతే పరమాత్ముని యొక్క అమృత జ్ఞాన సరోవరములో శుద్ధి అవ్వలేదే, ఎవని చిత్తములో ఇంకా రాగద్వేషాలు, అజ్ఞానము, కామక్రోధాలు, ఇతరుల ఉన్నతిని చూసి ప్రసన్నత లేదు, ఇతరుల యొక్క కష్టాలను చూసి దయ లేదు, అతను ఎన్ని తీర్థస్థానాలకి వెళ్తే ఏమిటి, ఎంతమంది కోటాన కోట్ల పశుశాల యొక్క నిర్మాణము చేస్తే ఏమిటి, తన చిత్తమునందు మాత్రం పరప్రాణి యొక్క సమాన జాతి యొక్క ఉన్నతిని కోరుకోలేదు. సమాన జాతిలో ఉన్నటువంటి కష్టాలను తొలగించడానికి ప్రయత్నము చెయ్యని మానవుడు ఆధ్యాత్మిక యజ్ఞములో తన చిత్తమును ఆహుతిగా మార్చని ఆత్మ
పైన చెప్పిన ఎన్ని తీర్థయాత్రలు చేసినా అది సార్థకతను ఇవ్వదు. అందుకనే మన ఋషులు, మునులు జీవితములో కౌపీన వస్త్రము ధరించి అహర్నిశలు పరమాత్ముడనే అమృత దేదీప్యమాన జ్ఞాన స్వరూపములో ఆ సరోవరములోనే మునిగి తమ ఆత్మకు ఏదైతే మలినాలు జన్మ జన్మాంతరము నుండి ఆవరించుకొని ఉన్నాయో వాటిని శుద్ధి చేసే ప్రయత్నమే చేసుకున్నారు. మానవత్వముతో, నైతిక విలువలతో, యోగాభ్యాసముతో ఎలా ఇక్ష్వౌగుడౌ పయఃఘృతం పుష్పేషు గంధం తిలేషు తైలం. పెద్దలు చెప్పినటువంటి నూనె నువ్వుల్లో ఉందని, పాలల్లో ఘృతం ఉందని, పుష్పంలో సుగంధం ఉందని, చెరుకులో మాధుర్యం ఉందని చెప్పినప్పుడు అది ఆ వస్తువుల ఆ విధంగా కనిపించకపోయినా అందులో ఉంది అని దాన్ని నిరూపణ చేసి, మథనము చేసి, పిండి అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ప్రయత్నపూర్వకముగా వ్యక్తపరుచుకొని ఆస్వాదించి నలుగురికి ఆస్వాదింపజేశారు. అదే విధంగా జగత్రూప బ్రహ్మాండమును కార్యరూపగా మార్చినటువంటి ఆ చంద్రుడు నిజముగా మన దేహములో ఉన్నాడు. చాలా ఆహ్లాదంగా ఉన్నాడు. అతనిని మనం యోగాభ్యాసము ద్వారా మంథనము చేసినప్పుడే, ప్రయత్నం చేసినప్పుడే ఆ పరమాత్ముని కాంతికి మనం స్వాములమవుతాం. ఎలా పుష్పాల నుండి గంధము వేరైన తర్వాత ఇక ఆ గంధము పుష్పంలో కలిసిపోదు, చెరుకు నుంచి మనం తీపిని వేరు చేసిన తర్వాత మరలా ఆ తీపి చెరుకులో ప్రవేశించదు, పాల నుండి వెన్న తీసిన తర్వాత వెన్న పాలలాగా మారదు, అదే విధముగా ఏ ఆత్మ అయితే సమాధి స్థితిలోకి వెళ్ళి తనని తాను మంథనము చేసుకుని ఆ పరమాత్మని దర్శించుకుందో, అలా దర్శించుకున్నటువంటి ఆత్మ, సాక్షాత్కారం చేసుకున్నటువంటి ఆత్మ ఇక ఎప్పుడు తన ఆత్మ పైన ఈ ప్రకృతి అనే అజ్ఞానమును, ప్రకృతి అనే మూర్ఖత్వాన్ని, ప్రకృతి అనే మోహమును, శాశ్వతమనే అజ్ఞాన పూరిత భావాలకు ఈ ఆత్మ కూడా ఎప్పుడూ లొంగదు. దానికే సాక్షి మహర్షి దయానంద సరస్వతి. అతనికి అంత సామర్థ్యం ఎలా వచ్చింది అంటే వివిధ వివిధ మతానుయాయులైన గురువులను కలుస్తున్నాడు. కానీ అలా కలిసిన తర్వాత అతనికి సరి అయిన జ్ఞానము వేద మార్గములోనే ఉందని తెలుసుకొని సర్వమానవాళికి ఆత్మ పరమాత్మ కలయిక జరగాలి అంటే అది వేదము ద్వారానే సాధ్యమని తన జీవితాంతము సాక్షాత్కారం చేసుకున్నాడు. ఆ మాధుర్య ఫలాన్ని ఆర్య సమాజం అనే వృక్షము నుండి లోకానికి ఇవ్వాలనుకున్నాడు. ఆర్య సమాజం అనే ఆ వేద వృక్షమే అమృత ఫలాలను ఇవ్వగలుగుతుంది. అది దయానందుడు తెలుసుకున్నాడు. అందుకే ఆ వృక్షానికి నీరు పొయ్యమన్నాడు. దాని ద్వారా దానిపైన వికసింపబడ్డ పుష్పాలు, ఫలాలు జిజ్ఞాసవులకు జన్మ మరణాలలో మునిగి తేలుతున్నటువంటి, కొట్టుకపోతున్నటువంటి మానవ జన్మనెత్తిన శోకతప్త ఆత్మలకు ఈ ఆర్య సమాజం అనే వృక్షము నుండి వేద సుగంధాలను వెదజల్లండి అన్నాడు. ఆ కార్యదిశగా ఆ దయానందునికి మనం రుణపడి ఉన్నాము. అతనే గనక లేకపోతే నేను ఈరోజు మీ ముందు ఈ 100 మంత్రాల పైన వ్యాఖ్యానం చేసేదాన్ని కాదు. ఆ దయానందునకు, నాకు జన్మనిచ్చిన గురువులకు, శ్రోతలకు, సృష్టికర్త అయిన పరమాత్మునికి, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన నా కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.